నమస్తే, వెల్కమ్ టు PND 24 న్యూస్. అడిగిన వెంటనే కోరికలు తీర్చే బోలాశంకరుడు శ్రీ సత్య సాంబ శివస్వామి వారి మహాశివరాత్రి వేడుకలు ఈ నెల 24 నుండి 27 వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా బ్రాహ్మణులపల్లి మురళీధర్ తెలిపారు. సూర్యాపేట శ్రీ సంతోషిమాత దేవాలయ ఆధ్యాత్మిక గ్రంథాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకల ప్రచార కరపత్రాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 24 సోమవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు కలశ స్థాపనతో ప్రారంభమై ఉదయం సాయంత్రం రుద్రహోమం, ఈ నెల 25 మంగళవారం ఉదయం సాయంత్రం రుద్రహోమం, 26 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 6 గంటల నుండి 12 గంటల వరకు శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులే స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వస్థలాలతో అభిషేకం చేసుకోవచ్చని తెలిపారు. శివరాత్రి సందర్భంగా రుద్రహోమం, మారేడుదల అర్చన, మహాలింగార్చన, శివలింగాకృతిలో దీపోత్సవం, లింగోద్భవ కాల అభిషేకం, ఎదుర్కొల్లు, శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 గురువారం ఉదయం 9 గంటలకు అన్నాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 1 నుండి 3 వరకు సంతోషిమాత దేవాలయంలో నూతన జీవధ్వజ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతి అభినవోదండ విద్యాభారతి స్వామి కరకమలములచే ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్, తాళ్లపల్లి రామయ్య, బెలిదె అశోక్, బ్రాహ్మణులపల్లి మనోహర్ గుప్తా, యామ వెంకటేశ్వర్లు, దేవరశెట్టి సోమయ్య, పూస నాగయ్య, భక్తులు బొమ్మిడి పద్మ, బచ్చు నీరజ, చాపల శైలజ, నిమ్మల రేణుక, ఓరుగంటి జగదీశ్వరి, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భక్తజనులందరికీ కూడా శ్రీ సంతోష రూపాదేవి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటూ, మనకి రేపు సోమవారం నుంచి శ్రీ సంతోష రూపాదేవి దేవస్థానంలో మనకి శివరాత్రి ఉత్సవాలు మొదలవుతున్నాయి. మనం సోమవారం, మంగళవారం, బుధవారం, సోమవారం మంగళవారం మనకి ఉదయం సాయంకాలం రుద్రహోమాలు ఉంటుంది. సోమవారం ఉదయం పీఠ పూజ ఉంటుంది. అలాగే కలశస్థాపన ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి సోమవారం ఉదయం జరుగుతుంది. అలాగే బుధవారం రోజు మనం ఉదయం 4 గంటలకి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటే తర్వాత 6 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు వారి స్వహస్తాలతో మన గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునే చక్కని అవకాశాన్ని దేవాలయం వారు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సాయంకాలం 5 గంటల నుంచి మనకి స్వామివారి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంకాలం కూడా 6 నుంచి 12 వరకు స్వామివారి అభిషేకం స్వహస్తాలతో చేసుకొని 12 గంటలకు లింగోద్భవ అభిషేకం అనేది జరుగుతుంది. అలాగే 1 గంటకి స్వామివారి కళ్యాణం అనేది కూడా మొదలవుతుంది. ముందుగా ఇందులో ముఖ్యంగా మనం ఏ దేవుడినైనా సరే వారి నామస్మరణ, దేవుడికి ఇష్టమైనది ఏంటి అంటే వారి భజన. కాబట్టి మనం బుధవారం రోజు పొద్దున ఉదయం 6 గంటలకు మొదలు పెడితే గురువారం పొద్దున 6 గంటల వరకు 24 గంటలు ఈ యొక్క సత్యసాంబశివ స్వామి వారి భజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భజన కార్యక్రమంలో, ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో, ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో, ఈ యొక్క హోమ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ, జై సత్యశివ స్వామికి జై, జై సంతోషి మాతాకి జై సంతోషమాత, జై సంతోషమాత. సంతోషమాత భక్తులకు శుభవార్త. మన సంతోషమాత దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా త్రయాణిక దీక్షతో 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. రుద్రహోమం, చండీ హోమం, శివలింగాత్మక దీపోత్సవం, మరి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, అష్టోత్తరం, మహాలింగార్చన, అలాగే సాయంత్రం స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం, కళ్యాణ మహోత్సవం. ముఖ్యంగా లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల అభిషేకాలు ఉంటాయి. మరి 1:30 కళ్యాణం ఉంటుంది. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం గత 30 ఏళ్ళుగా శివ పంచాక్షరి ఆలాపన చేస్తున్నాం. 24 గంటలు ఓం నమః శివాయ. మరి భక్తులందరూ కూడా ఈ పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ
జై సంతోష్ మాత, జై సంతోష్ మాత. అందరికీ ఒక శుభవార్త. 1-2 మార్చి 1-2-3 జీవధ్వజ పునఃప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవం మన దేవాలయం నిర్వహించుకుంటున్నాం. మరి మనం ముఖ్యంగా మన స్వామివారు విద్యాశంకర భారతి మహాస్వామి వారు చేస్తున్నారు. 3వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వామివారు వస్తారు. 10 గంటల 2 నిమిషాలకి జీవధ్వజ యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. మరి యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ 3 రోజుల్లో జలాదివాసం, ధాన్యాదివాసం, శ్రేయాదివాసం, పుష్పాదివాసం, అధివాస కార్యక్రమాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని స్వామివారు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ జై సంతోష్ మాత, జై సంతోష్ మాత.